హాయ్! హలో! అందరికీ గుడ్ మార్నింగ్. అంగన్వాడీ పోస్టులు జిల్లాల వారీగా పూర్తి సమాచారం తెలుసుకునే ముందు ఒక చిన్న టాపిక్ చెప్తాను. ఈ ఆర్‌కే టాక్స్ యూట్యూబ్ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్ని న్యూస్ పేపర్స్ నుండి ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొని డైలీ కరెంట్ అఫైర్స్, సెంట్రల్, స్టేట్, గవర్నమెంట్ జాబ్స్, యూపీఎస్‌సి, ఆర్ఆర్‌బీ, గ్రూప్ డి, ఎస్ఎస్‌సి, పోలీస్ డిపార్ట్మెంట్, గ్రూప్ 1, 2, 3, 4 జాబ్స్, అప్డేట్ న్యూస్, ప్రైవేట్ జాబ్ అప్డేట్ న్యూస్, ఫిజికల్ ఫిట్‌నెస్, హెల్త్, యోగా, డైట్, అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్, స్టూడెంట్ కెరీర్ గైడెన్సీ, మోటివేషన్ సమాచారం ఈ ఆర్‌కే టాక్స్ యూట్యూబ్ ఛానల్ నుండి ఇవ్వబడుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అంగన్వాడీ జాబ్స్ జిల్లాల వారీగా ఎన్ని పోస్టులున్నాయి? ఎలా అప్లై చేయాలి? ఏం డాక్యుమెంట్స్ కావాలి? సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలి? అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో చూద్దాం. ముందుగా జిల్లాల వారీగా చూసుకుంటే పెద్దపల్లి, మహబూబ్‌నగర్ వచ్చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. దాని డేట్స్ వచ్చేసి ఈ మంత్ 20 నుండి స్టార్ట్ అయినాయి. పెద్దపల్లి 20 నుండి జూన్ 6థ్ జూలై వరకు లాస్ట్ డేట్ ఉంది. మహబూబ్‌నగర్ వచ్చేసి 26థ్ నుండి స్టార్ట్ అయింది. 26థ్ మంత్ అంటే ఈ మంత్ 30 ఈ మంత్ లాస్ట్ డేట్ ఉంది. మీ రిమైనింగ్ డిస్ట్రిక్ట్‌కి సంబంధించింది ఇంకా అప్డేట్ న్యూస్ రాలేదు. వచ్చాక పూర్తి సమాచారం మళ్ళీ వీడియో చేస్తాను. ముందుగా జిల్లాల వారీగా అంగన్వాడీ టీచర్స్ ఏడబ్ల్యూటీ అంటారు. అంగన్వాడీ హెల్పర్స్ అంటే సహాయకులు. వాళ్ళని ఏడబ్ల్యూహెచ్ఎస్ అని అంటారు. దానికి సంబంధించిన జిల్లాల వారీగా పోస్టులు ఒకసారి చూద్దాం. ఆసిఫాబాద్ టీచర్స్ వచ్చేసి 182, సహాయకులు 452. మంచిర్యాల 110 టీచర్స్, 398 సహాయకులు హెల్పర్స్ అన్నట్టు. పెద్దపల్లి 56 టీచర్స్, 252 హెల్పర్స్. భూపాలపల్లి 50 టీచర్స్, 133 హెల్పర్స్. ములుగు 95 టీచర్స్, 319 హెల్పర్స్. ఆదిలాబాద్ 176 టీచర్స్, 628 హెల్పర్స్. నిర్మల్ 80 టీచర్స్, 435 హెల్పర్స్. నిజామాబాద్ 80 టీచర్స్, 601 హెల్పర్స్. జగిత్యాల 70 టీచర్స్, 352 హెల్పర్స్. కరీంనగర్ 56 టీచర్స్, 230 హెల్పర్స్. సిరిసిల్ల 57 టీచర్స్, 181 హెల్పర్స్. సిద్దిపేట 84 టీచర్స్, 271 హెల్పర్స్. మెదక్ 63 టీచర్స్, 345 హెల్పర్స్. కామారెడ్డి 106 టీచర్స్, 445 హెల్పర్స్. కొత్తగూడెం 192 టీచర్స్, 1033 హెల్పర్స్. ఖమ్మం 136 టీచర్స్, 655 హెల్పర్స్. మహబూబాబాద్ 116 టీచర్స్, 478 హెల్పర్స్. వరంగల్ 63 టీచర్స్, 289 హెల్పర్స్. హన్మకొండ 71 టీచర్స్, 240 హెల్పర్స్. సూర్యాపేట 84 టీచర్స్, 321 హెల్పర్స్. నల్గొండ 148 టీచర్స్, 688 హెల్పర్స్. యాదాద్రి భువనగిరి 62 టీచర్స్, 270 హెల్పర్స్. జనగామ 27 టీచర్స్, 187 హెల్పర్స్. మేడ్చల్ 64 టీచర్స్, 227 హెల్పర్స్. హైదరాబాద్ 183 టీచర్స్, 402 హెల్పర్స్. రంగారెడ్డి 137 టీచర్స్, 611 హెల్పర్స్. సంగారెడ్డి 80 టీచర్స్, 416 హెల్పర్స్. వికారాబాద్ 94 టీచర్స్, 399 హెల్పర్స్. మహబూబ్‌నగర్ 62 టీచర్స్, 364 హెల్పర్స్. నారాయణపేట 32 టీచర్స్, 196 హెల్పర్స్. గద్వాల 65 టీచర్స్, 308 హెల్పర్స్. వనపర్తి 47 టీచర్స్, 203 హెల్పర్స్. నాగర్ కర్నూల్ 162 టీచర్స్, 553 హెల్పర్స్. ఇది జిల్లాల వారీగా ఖాళీల వివరాలు. ప్రజెంట్ అయితే
పెద్దపల్లి, మహబూబ్‌నగర్ ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయినాయి. రిమైనింగ్ జిల్లాలకు సంబంధించిన ఆహ్, అప్డేట్ న్యూస్ అనేది ఇంకా అప్లికేషన్ స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయినంక మళ్ళీ చెప్తాను. దీనికి ఇంకా పూర్తి డీటెయిల్స్ రోస్టర్ పాయింట్‌లో ఏ డిస్ట్రిక్ట్‌లో అంటే ఎన్ని వేకెన్సీ ఉన్నాయి, ఏ రిజర్వేషన్‌కి ఎన్ని ఉన్నాయి అనేది మీ వెబ్‌సైట్‌లో www.wc.wcd తెలంగాణ వెబ్‌సైట్‌లో విజిట్ చేయండి. ఇంకా పూర్తి సమాచారం అప్డేట్ వస్తుంది. అలాగే అప్లికేషన్‌కి సంబంధించిన ఎలా ఫిల్ చేయాలి అప్లికేషన్ ఫామ్, దాని పొజిషన్ అంటే జాబ్ సంబంధించింది. ఏడబ్ల్యూటీ అంటే అంగన్వాడీ టీచర్స్, ఏడబ్ల్యూహెచ్ అంటే అంగన్వాడీ హెల్పర్స్. పోస్ట్ అప్లై అనేది డిస్ట్రిక్ట్ అనేది మెన్షన్ చేసుకోవాలి. సెలెక్ట్ ప్రాజెక్టు నేమ్ ఎక్కడ, అంగన్వాడీ అనేది లొకేషన్, సెంటర్ ఎక్కడ అనేది అది మీ లోకల్లో తెలుస్తుంది. దాన్ని బట్టి రాయాలి. విలేజ్, డిస్ట్రిక్ట్ ఇవన్నీ. అప్లికేషన్ నేము, ఫాదర్ నేమ్, హస్బెండ్ నేమ్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, అడ్రస్, విలేజ్ అండ్ వార్డ్ కూడా మెన్షన్ చేయాలి. రిజర్వ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కన్ఫామ్గా ఉండాలి. మరి క్యాస్ట్ మైనార్టీ అయితే మైనార్టీ. ఎస్ఎస్సి మార్క్స్ ఎన్ని, జీపీఏ ఎన్ని, ఓపెన్ ఎస్ఎస్సియా, ఓపెన్ జీపీఏ, ఎస్ఎస్సి మార్క్స్, ఇయర్ ఆఫ్ పాసింగ్, డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఉంది యాజ్ పర్ 10th ప్రకారం, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఏంటిది, ఓపెన్ ఇంటరా రెగ్యులరా, మార్క్స్ ఎన్ని వచ్చినాయి, ఎంత పర్సంటేజ్ వచ్చింది, క్వాలిఫికేషన్ ఇంకా అదర్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అది కూడా మెన్షన్ చేయాలి. అలాగే వితంతువులకు సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే అది అప్లోడ్ చేసుకోవాలి. అనాథ వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఆ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేసుకోవాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు ఉన్నా కూడా సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవాలి. అవి అప్లోడ్ చేసుకోవడం వల్ల ఏమైతుందంటే వాళ్ళకు ఇంటర్వ్యూ సెలక్షన్ ప్రాసెస్ ద్వారా కొన్ని మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది ఉన్నవారికి. దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఏం కావాలి అంటే ఆన్లైన్ అప్లికేషన్స్కి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉండాలి, 10th ఎస్ఎస్సి సర్టిఫికేట్, క్యాస్ట్, ఇంటర్, హయ్యర్ క్వాలిఫికేషన్ ఏమైనా ఉంటే అది, ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు అప్లై ఉంటే చేసుకుంటే వాళ్ళు కూడా ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్ కావాలి. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేసుకోవాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా అప్లై చేయాలి. దీనికి సంబంధించిన అప్లికేషన్ పూర్తి వివరాలు చెప్పాను. నెక్స్ట్ ఏంటంటే దీని ప్రొసీజరు, అప్లికేషన్ ఫామ్ అయిపోయాక దీని గైడ్లైన్స్ ఎలా ఉంటాయంటే వేకెన్సీస్ అనేది ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది, ఎగ్జామ్ ఉండదు, మెరిట్ బట్టి తీస్తారు. వెయిటేజ్ ఫర్ సెలక్షన్స్లో ఇది యాక్చువల్గా డిస్ట్రిక్ట్ కలెక్టర్ వాళ్ళొక మెంబర్స్ ఉంటారు, చైర్పర్సన్, కలెక్టర్ అండ్ మెజిస్ట్రేటర్ ఉంటారు. మిగతా వాళ్ళు ఇద్దరు మెంబర్స్ ఉంటారు, ఒక కన్వీనర్ ఉంటారు. వెయిటేజ్ వచ్చేసి మార్క్స్ ఇంటర్మీడియట్ బట్టి 70 మార్క్స్ ఉంటాయి, దాన్ని మెరిట్ బట్టి ఇస్తారు. వితంతులకి 5 మార్క్స్, అనాథ వాళ్ళకి 10 మార్క్స్, ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళు ఉంటే 5 మార్క్స్, ఇంటర్వ్యూకి సంబంధించింది 10 మార్క్స్. ఓవరాల్ వచ్చేసి 100 మార్క్స్కి వెయిటేజ్ ఆఫ్ సెలెక్షన్ ఉంటుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ ఉండాలి, ఏడబ్ల్యూటీ అయినా ఏడబ్ల్యూహెచ్ అయినా. ఇన్ కేస్ అంగన్వాడీ హెల్పర్కి అక్కడ క్యాండిడేట్స్ ఎవరైతే ఇంటర్మీడియట్ స్టాండర్డ్ సంబంధించిన వాళ్ళు అవైలబుల్ ఉంటే, లేదు అంటే నెక్స్ట్ లోయర్ క్వాలిఫికేషన్ చూస్తారు. దానికి సంబంధించింది ఏజ్ గ్రూప్ వచ్చేసి 18 to 35 ఇయర్స్ ఉండాలి. ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ సర్టిఫికేట్స్ ఆ విధంగా ఉంటుంది ప్రొసీజర్. రిమైనింగ్ వచ్చేసి ప్రొసీజర్ అవే ఉంటాయి, ఏముంటాయి. మిగతా డిస్ట్రిక్ట్ సంబంధించిన డీటెయిల్స్ సేమ్ ఇలానే ఉంటాయి. కాకుంటే అందరూ క్యాస్ట్, ఇన్కమ్, క్యాస్ట్, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ సంబంధించింది లోకల్లీ సర్టిఫికేట్స్ చేయించుకుంటే బెటర్ అడ్వాన్స్గా మీ రిమైనింగ్ డిస్ట్రిక్ట్ వాళ్ళు. ఇవైతే డాక్యుమెంట్స్ అవసరం ఉంటాయి. మరింత సమాచారం అనేది మళ్ళీ మీ రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు చెప్తాను. ఈ ఆర్కే టాక్స్ యూట్యూబ్ ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కి ప్రతి అప్డేట్ను వెంటనే పొందండి. డైలీ కరెంట్ అఫైర్స్, లేటెస్ట్ జాబ్ అప్డేట్ న్యూస్ కూడా డైలీ అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఈ సమాచారాన్ని మీ స్నేహితులతో షేర్ చేసి వారి విజయానికి తోడ్పడండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.